ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు మనశ్శాంతి ఉండడం లేదండి, మాకు దైవభక్తి కుదరడం లేదు, మేము ఏ పని చేద్దామన్నా కానీ మానసిక సమస్య వెంటాడుతూ ఉంది, అలాగే మాకు ధనం ఉంది, ఆర్థికమైన స్థిరత్వం ఉంది, కానీ ఏదో కోల్పోయామన్న బాధ కలుగుతుంది. ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి తేలికైన ఉపాయం, మేము చేసుకోగలిగే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఈరోజు ఎవరైనా సరే అన్నీ ఉన్నప్పటికీ కూడా తెలియని అశాంతితో బాధపడుతూ ఉన్నవారికి ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రకృతికి సంబంధించిన ఉపాయం. మన ఋషులు మన పెద్దలు ఇలాంటి విషయాలు చాలా గ్రంథాల్లో చూడడం జరిగింది. మన వేదాల్లోనూ పురాణాల్లోనూ తాంత్రిక గ్రంథాల్లోనూ ఎన్నో ఉపాయాలు మంత్రరూపంగాను యంత్రరూపంగాను ప్రాకృతికమైన పదార్థ రూపంగాను చూడడం జరిగింది. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా మొక్కలు ఇవన్నీ. ఒకటే కుండీలో మీరు మీ ఇంటి దగ్గర ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను. మిత్రులరా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీరు చూస్తున్నారు, ఇది ప్రాక్టికల్గా కూడా మన తంత్రంలో ఉన్నదాన్ని నేను చేసి మీకు చెప్తున్నాను. ఇది ఏంటంటే, ఒక కుండీ తీసుకోండి, దాంట్లో 7 రకాల మొక్కలు పెట్టండి. ఏ మొక్కలు పెట్టుకోవాలంటే, ఈ మొక్కలు మీకు నర్సరీలు దొరికేస్తాయి, కుండీలో మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే ఇవి మహావృక్షాలు అవుతాయి. ఒకటి మారేడు చెట్టు, చూస్తున్నారు కదా, మారేడు చెట్టు, రావి చెట్టు, మేడి చెట్టు, అలాగే వేప చెట్టు, అలాగే చూడండి కింద చిన్న మొక్క వస్తుంది. యాక్చువల్గా దీంట్లో ఎండిపోవడం జరిగింది. ఇదిగోండి ఎందుకంటే కాడగా వచ్చి ఊడిపోయింది, తర్వాత వస్తుంది. మోదుగ చెట్టు, తెల్ల మోదుగ కానీ ఏ మోదుగని పెట్టుకోవచ్చు. అలాగే గంజాయి మొక్క. గంజాయి మొక్కనగా భయపడమాకండి, ఎందుకంటే ఇది ఆన్లైన్లో కూడా గింజలు దొరుకుతూ ఉంటాయి. ఇది శివుడికి చాలా శ్రేష్టమైన మొక్కగా చెప్తారు. ఆయుర్వేదంలో మందుగా వాడతారు, రకరకాల ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటారు. ఈ 7 మొక్కలు ఒకే కుండీలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైనా సరే, దక్షిణ భాగమా, పడమర భాగమా, తూర్పు భాగమా, లేదంటే ఉత్తర భాగమా, ఏ భాగంలో అయినా సరే కుండీలో పెట్టుకొని గుమ్మానికి ఎదురుగా లేకుండా పక్కన పెట్టుకోండి. ఇవి పెద్దవి అవుతూ ఉంటాయి, కట్ చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే మహావృక్షాలు అవుతాయి. కానీ 7 మొక్కల్ని ఒకే దాంట్లో పెట్టడం వల్ల మీకు చాలా అద్భుతమైన, ఇవి 7 కూడా దైవవృక్షాలు, సాక్షాత్తు దేవతలందరూ కూడా వీటిలోనే ఉంటారు. రావి చెట్టు దేవతలందరికీ నిలయం, జ్ఞానానికి నిలయం, సమస్త కోరికలు తీర్చగలిగే శక్తి కలిగినది. మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపం. అలాగే వేప చెట్టు అమ్మవారి స్వరూపం, దుర్గా, చండి, కాళికా స్వరూపంగా మనం ఆరాధిస్తాము. మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం. అలాగే మోదుగ చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సర్వశక్తులు ఇవ్వగలిగే శక్తి, అంటే ధనరాశిని ఇవ్వగలిగే శక్తి కలిగిన చెట్టుగా చెప్తారు. అలాగే మారేడు చెట్టు లక్ష్మీ నివాసం. ఎక్కడ మారేడు చెట్టు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అలాగే మన ఇందుట్లో కనిపించే చెట్టు ఒకటి ఉంది, ఎండిపోయింది, చూస్తున్నారు కదా, గంజాయి చెట్టు ఎండిపోయింది చూడండి. గంజాయి చెట్టు సాక్షాత్తు ఏంటంటే దేవతలకి స్వర తయారు చేయడానికి అవసరమైన శక్తిని ఇచ్చిందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటుంది. శివభగవాన్ ఆరాధనలో గంజాయి చెట్టుని విపరీతంగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే శివుడికి బాగా ఇష్టమైనది గంజాయిగా చెప్తుంటారు. దానికి శాస్త్ర వర్ణం కూడా ఉంది. తర్వాత వీడియోలో దాని గురించి చెప్పుకుందాం. ఈ 7 చెట్లని ఒకటే కుండీలో పెట్టుకొని మీరు నిత్యం ఆరాధన చేస్తూ ఉండి ప్రదక్షిణ చేసి చక్కగా ఆవు నెత్తో దీపం వెలిగించి, మీరు ఆ చెట్టు దగ్గర ఈ కుండీ ఎదురుగా దీపం వెలిగించి నారాయణ స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, మీ ఇష్టదైవ స్తోత్రం ఏదైనా సరే చేస్తూ ఉంటే మీకు మానసికమైన అశాంతి తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు కలగడానికి అంటే న్యాయబద్ధమైన మార్గంలోకి మీరు మలరడానికి అవకాశం ఉంటుంది. ఇది కుండీలో పెంచుకోవచ్చు. బాగా ఖాళీ ప్లేస్ ఉందనుకోండి, దేవాలయాలు ఉన్నాయి, అలాంటి దగ్గర ఒకే దగ్గర పెంచవచ్చు. చూడండి, ఇది నేను పెట్టి దగ్గరగా 4 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే కుండీ కాబట్టి బాన్సాయిలాగా పెరుగుతున్నాయి. వీటిని బాన్సాయి కూడా చేసుకోవచ్చు. ఈ మొక్కలు మీకు నర్సరీలో దొరుకుతాయి, ప్రయత్నం చేయండి.
మీరు ఎవరైనా సరే దేవతా వృక్షాలని, తులసి మొక్కల్ని కానీ, లేదంటే మీకు కొద్ది ప్లేస్ స్థలం ఉన్నా సరే, లేదు స్థలం లేదు చివరికి వాటర్ బాటిల్లో కూడా మీరు ఒక మొక్క పెట్టి పెంచుకోవచ్చు. ఒకసారి మొక్క వచ్చిందంటే పదే పదే పెరుగుతూనే ఉంటాయి తులసి మొక్కలు ఏదైనా పెంచుకోవచ్చు. మారేడు చెట్టు, తులసి, అలాగే రుద్రాక్ష, దానిమ్మ, ఎన్నో రకాల మొక్కలు, దేవతా వృక్షాలు ఎన్నో చెప్పాను నా వీడియోలో ఉంటే చూడండి. మీరు ఏదైనా సరే పెంచుకోవడం ప్రయత్నం చేయండి. కలబంద కూడా చివరికి చిన్న వాటర్ బాటిల్లో కూడా కలబంద పెంచుకోవచ్చు. ఒక క్యారీ బ్యాగ్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా మొక్కలు పెంచండి, ఖచ్చితంగా మానసిక శక్తి పెరుగుతుంది, అలాగే దైవశక్తి కూడా పెరుగుతుంది. మిత్రులారా, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల చాలామంది అడుగుతున్నారనమాట, మానసికంగా ఇబ్బందులు అన్నీ ఉన్నా ఇబ్బంది పడుతున్నాము, ఇది చేసి రోజు నిత్యం దీపారాధన చేస్తే మీరు ఎంత ఫలితం వస్తుందంటే, సమస్త దేవతలకు మీరు ఎన్ని దేవాలయాలు తిరుగుతారో అంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. క్షేత్ర దర్శన ఫలితాన్ని ఈ చెట్లు ఇవ్వగలుగుతాయి. ప్రయత్నించండి మిత్రులారా. అనుభవపూర్వకంగా తాంత్రికులు చేస్తూ ఉంటారు, ఆశ్రమాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, మీరు వెళ్ళినప్పుడు వెళ్ళాను. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.